హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియో రిలేటెడ్ టు హెయిర్ కేర్. ఉన్న హెయిర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, హెల్తీగా ఉంచాలి అనే ప్రయత్నాల్లో ఈ హెయిర్ ఆయిల్ కూడా ఒకటి. డెలివరీ అయిన 4 months తర్వాత నుండి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కువ అయింది. దీన్ని ఇలా వదిలేసాను అనుకోండి, ఆల్రెడీ 1/4 ఎకరం పోయింది. ఇలానే వదిలేస్తే 1/2 ఎకరం కూడా పోతుంది. అందుకని హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశాను. ఆయిల్ చేస్తున్నానండి. ఏవో మూలికలు వేసి చేసే ఆయిల్ అయితే కాదు, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే హెయిర్ ఆయిల్ చేస్తున్నాను. బట్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. అదే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే పాత కడాయిని తీసుకున్నాను. దీన్ని నీట్గా క్లీన్ చేసి కొంతసేపు స్టవ్ ఆన్ చేసి పెట్టామనుకోండి, మాయిశ్చర్ ఏమీ లేకుండా వేడెక్కుతుంది కదా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి 200 ml కోకోనట్ ఆయిల్ వేసాను. 400 ml బాటిల్ అండి అది, అందులో హాఫ్ వేసాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ మెంతులు, 1 full స్పూన్ కలోంజీ సీడ్స్, 1 స్పూన్ మిరియాలు, గుప్పెడు కరివేపాకు వేయాలి. మెంతుల గురించి తెలిసిందే కదండి, మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి డాండ్రఫ్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అండ్ ఈ కలోంజీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దాన్ని ప్రివెంట్ చేయడానికి కొంతవరకు యూజ్ అవుతుంది. అండ్ మిరియాల విషయానికి వస్తే చలికాలంలో చాలామందికి ఆయిల్ రాసుకుంటే జలుబు చేస్తుంది అని ఉంటుందన్నమాట. నేను కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాను. ఆయిల్ రాసుకొని ఎక్కువసేపు ఉంచలేను. రాసుకొని ఒక 1/2 hour వరకు ఓకే, ఎక్కువసేపు ఉంచితే నాకేంటో తల పట్టేసినట్టు అలా అనిపిస్తుంది అనమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఎక్కువ వేయద్దు, పెప్పర్ అనేది కొంచెమే వేయండి. 1 స్పూన్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఎక్కువ వేసారనంటే బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కరివేపాకు గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా మనకి స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. అండ్ కొత్త హెయిర్ రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. కావాలంటే మీరు ఇందులో మందారం పువ్వులు, మందారం ఆకులు, అలోవెరా, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, షెలాట్స్ అంటాము, బట్ అవి లాస్ట్లో యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయొచ్చండి. ఉసిరి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో అవైలబుల్గా ఉండేవి ఇవి. అండ్ ఈ ఆయిల్ ఇలా చేసింది నాకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అందుకే ఇంకేమీ వేయను, దీన్నే ఫాలో అయిపోతున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఒక 10 to 15 minutes పడుతుంది. 15 minutes తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు. లిక్షిత్ బాడీ మసాజ్కి నేను నువ్వుల నూనె యూజ్ చేస్తాను. నువ్వుల నూనెలో కూడా కొంచెం మిరియాలు వేసి పెట్టాను. అంటే ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొంచెం మిరియాలు వేసి స్టోర్ చేస్తాను. ఆ ఆయిల్ని యూజ్ చేస్తాను అనమాట మసాజ్కి. వింటర్ అండ్ రైనీ సీజన్లో చంటి పిల్లలకి ఆయిల్తో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందేమో అనే డౌట్ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. 15 minutes అయిందండి. చూసారు కదా, కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయింది అండ్ కలర్ కూడా చేంజ్ అయింది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇదిగో ఇలా అవుతుందన్నమాట. కరివేపాకు చూసారు కదా, కలర్ ఇంకా డార్క్గా అయిపోయింది. దీన్ని నేను ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. మీరు ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేయాలని అనుకుంటున్నారో అందులోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 100 ml వరకు ఆముదం యాడ్ చేయాలి. ఇదే కంపెనీ యూజ్ చేయాలని ఏమీ లేదు, మీరు రెగ్యులర్గా ఏదైతే వాడతారో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆముదం వేసిన తర్వాత దీన్ని ఒక రోజంతా అలానే ఉంచేయండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆముదము, కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది. చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. మనం దువ్వినప్పుడు ఊడిపోవడం కాకుండా కూర్చున్న చోటనే ఒక 2-3 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆముదము, కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చండి, ఇది ఎంతవరకు పనిచేస్తుంది అని. నాకైతే పనిచేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేబీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు వర్కౌట్ అయ్యింది అని అంటే కంటిన్యూ చేస్తారు, అదర్వైజ్ వేరేది ట్రై చేస్తారు, అంతే కదా. ఇందులో హార్మ్ చేసేవి మనం ఏమీ యాడ్ చేయలేదు, లైక్ కెమికల్స్ అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, లేకపోతే ఎటువంటి రిజల్ట్ లేకుండా ఉంటుంది, అంతేకాని మీకు హార్మ్ అయితే చేయదు. అండ్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు వీలైతే డ్రాపర్ని యూజ్ చేసి ఆయిల్ అప్లై చేయండి. హ్యాండ్స్తో అప్లై చేసుకున్నా కూడా సఫిషియెంట్ ఆయిల్ని మాత్రమే అప్లై చేయండి. జిడ్డుగా కనిపిస్తేనే ఆయిల్ అప్లై చేసినట్టు అనుకొని ఎక్కువ ఆయిల్ అప్లై చేయొద్దు. అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ అప్లై చేయడం వలన షాంపూ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. షాంపూలో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ మన హెయిర్ని డ్యామేజ్ చేసేవి కూడా ఉండొచ్చు. కాబట్టి సో హెయిర్కి ఎప్పుడైనా సఫిషియెంట్ ఆయిల్ని మాత్రమే అప్లై చేయండి. ఎక్కువ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.